అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగరాజ్. నేను వృత్తిరీత్యా ప్రొఫెసర్ని, ప్రవృత్తిరీత్యా యోగా టీచర్ని. బోస్ గారికి, సుచిత్ర గారికి ఒక 2 సంవత్సరాల నుంచి యోగా చెప్తున్నానండి. చాలా బాగా చూసుకుంటారు నన్ను, ఒక ఇంటి మనిషిలాగా చూసుకుంటారు. వాళ్ళకి యోగా చెప్పే అదృష్టం నాకు కూడా వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ అందరి ముందుకి ఇప్పుడు నేను తీసుకొచ్చే అంశం ఏంటంటే, నేను వృత్తిరీత్యా ప్రొఫెసర్గా చేస్తున్నాను కాబట్టి ఈ అంశం మీద నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను, చాలా పరిశోధన చేస్తున్నానండి. అయితే విషయం ఏంటంటే, ప్రైవేట్ కంపెనీల్లో ప్రతి ఒక్క ఎంప్లాయీ 8 నుంచి 10 గంటల వరకు వాళ్ళు జాబ్ చేయాలి, కంపల్సరీ చేయాలి. వాళ్ళ బాస్ మాట వినాలి, అన్నీ చేయాలి. ఒత్తిడిలో కూడా చాలామంది ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒత్తిడి జమానానే నడుస్తుంది కాబట్టి ఒత్తిడిలో పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ఏదన్నా డబ్బుల సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా వాడు ఉద్యోగానికి రావాల్సిందే, ఉద్యోగం చేయాల్సిందే. అప్పుడు వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సింది ఎవరండి? అదే కుటుంబంలో కనుక ఎవరికన్నా ఆరోగ్య సమస్య వస్తే ఇంట్లో తల్లో తండ్రో ఎవరో పట్టించుకుంటారు, పెద్దలు ఎవరున్నారు. మరి కంపెనీలో పనిచేసే ఎంప్లాయీకి ఆరోగ్య సమస్య వస్తే ఎవరు పట్టించుకోవాలి? కంపెనీ పెద్ద పట్టించుకోవాలి. అందుకే ఇప్పుడున్న బిజీ లైఫ్లో, ఒత్తిడి, స్ట్రెస్లో కంపెనీ వాళ్ళు కార్పొరేట్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ అన్న ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు స్టార్ట్ చేసి అవగాహన సదస్సులు యోగా మీద, మెడిటేషన్ మీద, ప్రాణాయామ మీద, ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి, ఏది తింటే మనం యాక్టివ్గా ఉంటాము, ఇలాంటన్నింటి మీద అవగాహన కనుక కల్పిస్తే ఎంప్లాయీస్ ఆరోగ్యం బాగుంటుంది, సంస్థ బాగుంటుంది, అందరి ఆశీర్వాదాలు సంస్థకు కూడా అందుతాయని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. సో ప్రతి ఒక్క కంపెనీ యాజమాన్యానికి నేను చేసే మనవి ఏంటంటే అండి, మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని బాగా చూసుకోండి, వాళ్ళకి అవగాహన సదస్సులు కల్పించండి. జీతం ఎంత ఇస్తున్నాము, జీతం ఎంత పెంచాము అన్నదే ప్రాధాన్యం, అది ఇంపార్టెంటే. దాంతోపాటు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీ అందరూ చూసుకుంటే వాళ్ళ కుటుంబం మొత్తము కంపెనీని గుర్తు చేసుకుంటారు.